నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. స్విట్జర్లాండ్ వేదికగా నేడు అమెరికా ఇరాన్ చర్చలు. 60 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే హర్ముజ్లో అగ్రరాజ్యం టోల్ ఉంటుందన్న ట్రంప్. రాజ్యాంగ పదవుల్లో నేరగాళ్లకు తావులేదన్న పవన్. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే తొక్కిపట్టి నారతీస్తామని హెచ్చరిక. దేశవ్యాప్తంగా అట్టహాసంగా యోగా కార్యక్రమం. కోల్కతాలో 35,000 మందితో ప్రధాని మోదీ ఆసనాలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా యోగా వేడుక. విజయవాడలో 1000 మందితో రామ్దేవ్ బాబా, చంద్రబాబు ఆసనాలు. మూడు రోజులు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం రేవంత్. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ. కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం. నేడు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పునః పరీక్ష. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్టీఏ. హాజరు కానున్న 22 లక్షలకు పైగా విద్యార్థులు. నేటి నుంచే టీజీ20 లీగ్. ఉప్పల్ స్టేడియంలో ఆరంభ వేడుకలు. తొలిపోరులో పాలమూరుతో ఖమ్మం ఢీ. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడ్డ అమెరికా ఇరాన్ చర్చలు నేడు స్విట్జర్లాండ్లో జరగనున్నాయి. ఈ చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో పాటు మధ్యవర్తులుగా పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు పాల్గొనున్నారు. చర్చల కోసం రెండు దేశాలు తమ ప్రతినిధులను స్విట్జర్లాండ్కు పంపాయి. మరోవైపు లెబనాన్పై దాడులను ఖండిస్తూ హర్ముజ్ను ఇరాన్ మూసివేసిన క్రమంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే 60 రోజుల్లో ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే హర్ముజ్లో అమెరికా టోల్ మాత్రమే ఉంటుందని హెచ్చరించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో వాయిదా పడ్డ అమెరికా, ఇరాన్ చర్చలు ఇవాళ స్విట్జర్లాండ్లోని బర్గెన్ స్టాక్లో జరగనున్నాయి. ఈ చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులతో పాటు మధ్యవర్తులుగా పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు పాల్గొంటారని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ చర్చల్లో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లారు. చర్చలను సులభతరం చేయడంలో పాకిస్తాన్ తన వంతు పాత్ర పోషిస్తుందని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. లెబనాన్పై దాడులను నిరసిస్తూ స్విట్జర్లాండ్ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్నట్టు తొలుత ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడులను ఆపాలని డిమాండ్ చేసింది. దీంతో అమెరికా ప్రతినిధులు సైతం తమ ప్రయాణాన్ని తొలుత వాయిదా వేసుకున్నారు. మధ్యవర్తులతో సంప్రదింపులు జరిపిన ఇరాన్ కొన్ని గంటల్లోనే తాము చర్చలకొస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే అమెరికా సైతం చర్చలకొస్తున్నట్టు పేర్కొంది. అమెరికా ప్రతినిధులు విట్కాఫ్, కుష్నర్లు ఇప్పటికే స్విట్జర్లాండ్కు చేరుకున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సైతం చర్చల్లో పాల్గొననున్నారు. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 32 మంది మృతి చెందిన ఘటనను ఖండిస్తూ హార్ముజ్ను శనివారం ఇరాన్ మూసివేసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక హెచ్చరిక చేశారు. 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే హార్ముజ్ నుంచి వెళ్లే నౌకలపై అమెరికా టోల్ వసూలు చేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం హార్ముజ్ నుంచి 60 రోజుల పాటు ఎలాంటి టోల్ ఫీజు లేకుండా నౌకలు ప్రయాణించేందుకు అనుమతి ఉందని చెప్పారు. ఒకవేళ 60 రోజుల తర్వాత ఇరాన్తో ఒప్పందం కుదరకపోతే ఎలాంటి టోల్ ఉండదని చెప్పారు. ఒకవేళ ఉంటే అది అమెరికా విధించే టోల్ మాత్రమేనని పేర్కొన్నారు. మరోవైపు హార్ముజ్ను మూసివేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడానికి ముందే 3 భారత చమురు నౌకలు ఆ ప్రాంతాన్ని దాటేశాయి. వాటిలో 8.6 లక్షల టన్నుల ముడి చమురు వస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. నౌకల పేర్లను దేశ్ వైభవ్, దేశ్ విభార్, సన్మార్ హెరాల్డ్గా కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగాల్సినంతగా పెరగలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అభిప్రాయపడ్డారు. వాస్తవిక దృష్టితో చూస్తే దేశంలో ఇంధన ధరల్లో పెద్ద మార్పేమీ లేదని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో కేంద్ర మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హర్దీప్ సింగ్ పూరి 2021-2022 తర్వాత ఇటీవల మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఎక్సైజ్ పన్నును తగ్గించారని గుర్తు చేశారు. పన్ను తగ్గింపు వల్ల లీటర్ పెట్రోల్, డీజిల్పై ప్రభుత్వం 10 రూపాయల చొప్పున భారం మోస్తోందని అన్నారు. ఆ ప్రకారం చూస్తే లీటర్ పెట్రోల్, డీజిళ్లపై మొత్తం పెరుగుదల 7.60 రూపాయలకే పరిమితమైందని పూరి వివరించారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజుకు సుమారు 1000 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయని చెప్పారు. అయినా ఆ భారాన్ని ప్రభుత్వం వినియోగదారులపై మోపలేదని తెలిపారు. ప్రస్తుతం చమురు సంస్థల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.
తక్కువ ధరకు కొనుగోలు చేసిన సరుకు రిఫైనరీలకు చేరితే దేశీయంగా ఇంధన ధరలు తగ్గే అవకాశం ఉందని పూరి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో 3 రోజులు పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం ముంబై వెళ్లిన రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడే ఉండి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఇప్పటికే మెట్రో 2వ ఫేజ్ గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని కిషన్ రెడ్డిని కోరారు. మెట్రో 2వ దశ గురించి చర్చించేందుకు అవసరమైన ఫైళ్లను సిద్ధంగా ఉంచినట్లు సీఎం తెలిపారు. కాంగ్రెస్ పెద్దలను సైతం సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఉదయం సీఎం రేవంత్ హైదరాబాద్ వస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విజయ డైరీ ద్వారా పాల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డైరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు విజయ డైరీ నుంచి పాల సరఫరాపై భట్టి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఇందులో తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పాల వినియోగం, సేకరణ, పాడి రైతులకు చెల్లించాల్సిన పాల బిల్లులపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క, పాఠశాలల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలకు పాల పంపిణీ అమలుకు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పాల ఉత్పత్తులను గణనీయంగా పెంచేందుకు పశుసంవర్ధక శాఖ ఆధునిక పద్ధతులను అనుసరించాలని సూచించారు. రైతులకు వ్యవసాయంపైనే కాకుండా పాడి పరిశ్రమ ద్వారా అదనపు జీవనోపాధి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి తన శాఖలో నెలకొన్న పలు సమస్యలపై భట్టికి వినతి పత్రం అందజేశారు. క్రిమినల్స్ రాజ్యాంగ పదవుల్లోకి వచ్చి మన జీవితాలను శాసిస్తామని బెదిరిస్తూ ఉంటే సహించేది లేదని, వారిపై తిరగబడడానికి తానెప్పుడూ సిద్ధమేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారిని రాజ్యాంగ పదవుల్లోకి రానివ్వమని తేల్చి చెప్పారు. వైసీపీ నేతలు నేరస్తులకు కులాలు ఆపాదిస్తున్నారని, వారి బలమే కులాలని మండిపడ్డారు. నేరస్తులకు కులాలు అంటగట్టవద్దన్న పవన్ క్రిమినల్స్ను వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఆమడ దూరంలో పెట్టాలని ప్రజలకు సూచించారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, యువత, జనసేన కార్యకర్తలు హాజరయ్యారు. ప్రజల ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు. తర్వాత ప్రసంగించిన ఆయన తమ ప్రభుత్వం శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసులో నేరస్తులకు శిక్ష పడాలని తానెంతో కృషి చేశానన్నారు. అయితే కేసును వైసీపీ ప్రభుత్వం సీబీఐకి ఇచ్చినట్లు తూతూ మంత్రంగా లేఖ రాసి చేతులు దులిపేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలుత ఆ కేసే తీసుకుందామనుకుంటే గత ప్రభుత్వంలో సాక్ష్యాధారాలను చెరిపేశారని చెప్పారు. కృష్ణలంక ఘటనలో సాయికృష్ణ అదృశ్యంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించారు. నేరస్తులకు కులం అంటగట్టి దానిలోకి తనను లాగితే సహించబోనని స్పష్టం చేశారు. డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు విషయంలో రాని కుల ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. ఇలాంటి విషయంలో ఉదాసీనంగా ఉండొద్దని, తక్షణమే ప్రతిస్పందించాలని జనసేన నేతలకు హితబోధ చేశారు. ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ల ఒక ఆడబిడ్డను రేప్ చేసిన నీ కూర్చొని నేను వెనకేసుకురావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దిస్ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద మనకి సిఐ మీద ఎవరు వెళ్తాయి కేసులు. ఎమ్మెల్సీ అనంతబాబు కూర్చోబెట్టి అతను కాపు కొలుస్తాడంట. అతను ఒక దళిత డ్రైవర్ని చంపేశాడు, డిక్కీలో పెట్టి ఇంట్లో అప్పచెప్పొచ్చాడు. దాని గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు కులాలు రావు. ఒక రౌడీ ఎలిమెంట్ చచ్చిపోతే దానికి నన్ను లాగుతారు. ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. వైసీపీ గుండాల హెచ్చరికలకు భయపడనని పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వారు అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ వచ్చినా తొక్కిపెట్టి నార తీస్తానని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు గతంలో వైసీపీతో పనిచేశాం, వారికి అనుకూలంగా ఉంటామంటే అలాంటి వారిని ప్రత్యేకంగా చూసుకుంటారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్కతాలోని రెడ్ రోడ్లో 35,000 మందితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఒక్క నగరంలోనే ఏకకాలంలో వేరువేరు చోట్ల 10 లక్షల మంది యోగా సాధన చేశారు. వయసుతో పాటు ఆరోగ్యానికి యోగా అనే ఇతివృత్తంతో ఈసారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ భారీ ఏర్పాట్లు చేసింది. యోగా సంఘం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని వయసుల వారు ఆరోగ్యంగా, ఉత్సాహంగా జీవించడంలో యోగా ఎంతలా ఉపయోగపడుతుందో తెలుసుకోవడమే యోగా డే ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. భారతీయులంతా ఏకమై ఈ అంతర్జాతీయ యోగా వేడుకను విజయవంతం చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది.
అటు విదేశాల్లోని 210 భారత దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో 2500 చోట్ల వేడుకలు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. দুটো কোনোইকে ভাঁজ করুন। दोनों कोनी को छाती के सामने लेके आइए। দুটো কোনোইকে ছাতির সামনে নিয়ে আসুন। और धीरे धीरे कोनी को ऊपर से नीचे की ओर गोलाकार डायरेक्शन में घुमाइए श्वास प्रश्वास के साथ। धीरे धीरे गोलाकार आकृति तक घोड़ान। पूरा ध्यान कंधों पे उत्पन्न होने वाले खिंचाव को महसूस कीजिए। एक और बार इसका अभ्यास करें। अब हम इसका अभ्यास विपरीत दिशा में भी करेंगे, एंटी क्लॉकवाइज डायरेक्शन। पूरा ध्यान श्वास प्रश्वास पर, श्वास लेते हुए कोनी को ऊपर और धीरे धीरे श्वास छोड़ते हुए नीचे। और दोनों हाथों को नीचे की तरफ लेके आइए और पुनः सामान्य स्थिति में विश्राम कीजिए। सामान्य अवस्थाয় ফিরে আসুন। अगला अभ्यास कटी चालन का अभ्यास करेंगे। दोनों पैरों को कंधों के समानांतर लेकर आइए। দুটো পায়ের মাঝখানে কাঁধের সমান দূরত্ব বজায় রাখুন। दोनों हाथों को सामने से ऊपर लेके आइए, कंधों के समानांतर। দুটো হাতকে কাঁধের সমান সামনে বাড়ান। हथेलियों को मुख अंदर की तरफ रहे। হাতের দুটো তালু সামনের দিকে। धीरे धीरे श्वास छोड़ते हुए दाएं तरफ राइट साइड कमर से घुमाइए। सांस ছাড়তে ছাড়তে শরীরকে ডান দিকে ঘোরান। इस अवस्था में थोड़ी देर बने रहिए और धीरे धीरे श्वास लेते हुए पुनः सामान्य स्थिति में आइए। सांस ছাড়তে ছাড়তে স্বাভাবিক অবস্থায় ফিরে আসুন। इसका अभ्यास विपरीत दिशा में भी करेंगे। বিপরীত দিশা থেকেও আপনি এই অভ্যাসটা করুন। और धीरे धीरे श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए। एक और बार इसका अभ्यास दाएं तरफ धीरे धीरे श्वास छोड़ते हुए और धीरे धीरे श्वास भरते हुए सामान्य स्थिति में, और धीरे धीरे श्वास लेते हुए लेफ्ट साइड घूमेंगे। తెలుగు రాష్ట్రాల్లో యోగా వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లో బీజేపీ కీలక నేతలు యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు. విజయవాడలో వేల మందితో రామ్దేవ్ బాబా యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు చేసిన యోగాసనాలు అబ్బురపరిచాయి. half camel pose. Slowly. This is very effective for backache, for balance, structural balance and backache. Relax. Now, उष्टासन, camel pose. हाथ को ऐसे लाना, ऐसे, दूसरे हाथ को ऐसे लाना. Very good. Our Chief Minister Chandrababu Ji Naidu is good, doing very well. Very good. Excellent balance. Very good. Relax. Oh, बहुत अच्छा हो गया. अब आगे झुकते हैं. वापस वज्रासन में बैठ के दोनों हाथ को ऊपर उठाते हैं और श्वास को बाहर छोड़ करके आगे झुक जाते हैं. आगे झुक करके और ऐसे रिलैक्स. कोहनिया जमीन पर. कीप योर एल्बोज, योर हैंड्स, योर palms on ground. रिलैक्स. नॉर्मल ब्रीदिंग. माने पोस्चर के साथ ब्रीदिंग एंड कंसंट्रेशन, मेडिटेशन सब साथ में चल रहा है. ऐसे वापस रिलैक्स ऐसे. तो कितना अच्छा है. फिर दोनों हाथों को अब हम ऊपर उठा. తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చి వారిని టీమిండియా వైపు నడిపించడమే లక్ష్యంగా హెచ్సీఏ ఆరంభించిన టీ20 లీగ్కి రంగం సిద్ధమైంది. ఒకే వేదికపై 8 జట్లు 22 రోజుల పాటు 32 మ్యాచ్లు ఆడనున్నాయి. పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ మధ్య పోరుతో ఇవాళ లీగ్ ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ సంబరంలో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించే టీ20 లీగ్కు సర్వం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం ఉప్పల్లో ప్రారంభోత్సవం అనంతరం పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా 22 రోజుల పాటు టోర్నీ జరగనుంది. ఈ లీగ్లో 8 జట్లు పాల్గొంటుండగా 32 మ్యాచుల్లో ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ క్రికెట్కు కొత్త దిశ చూపే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ లీగ్ యువ ఆటగాళ్లకు పెద్ద వేదికగా మారనుంది. హైదరాబాద్ ఫ్రాంచైజీని రామోజీ గ్రూప్ 7.5 కోట్ల భారీ బిడ్తో
దక్కించుకొని హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ గా బరిలోకి దించింది. ఆటగాళ్ల వేలంలో ఆల్రౌండర్లకి పెద్దపీట వేసిన యాజమాన్యం సమతూకమైన జట్టును నిర్మించింది. హైదరాబాద్ తరపున రంజీ ట్రోఫీలో రాణిస్తోన్న అభిరథ్ రెడ్డికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. విజయ్ హజారే ట్రోఫీ, రంజీ క్రికెట్లో సెంచరీలతో ఆకట్టుకున్న అభిరథ్ నాయకత్వంపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. అండర్-19 జట్టు మాజీ ఆటగాడు అజయ్ దేవ్గౌడ్, భారత అండర్-19 జట్టుకు తాజాగా ఎంపికైన యశ్వీర్ గౌడ్, ఓపెనర్ సాయి వికాస్ రెడ్డి, ముంబై ఇండియన్స్ నెట్ బౌలర్ ప్రణవ్ వర్మ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. పలువురు ఆల్రౌండర్లు జట్టుకు బలంగా నిలుస్తున్నారు. వైష్ణవ్ రెడ్డి, అన్విత్ రెడ్డి, అరవింద్తో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది. T20 ప్రారంభ వేడుకలని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సంగీత దర్శకుడు తమన్ ప్రత్యేక ప్రదర్శనతో అభిమానులను అలరించనున్నాడు. అనంతరం లేజర్ షో, క్రాకర్స్ షోతో స్టేడియం కలకల్లాడనుంది. 8 జట్ల ఆటగాళ్లు ఒకేసారి మైదానంలోకి అడుగుపెట్టనుండగా అభిమానుల హర్షధ్వానాల మధ్య టోర్నీ ట్రోఫీని ఆవిష్కరించనున్నారు. టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, T20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇద్దరూ మైదానంలో క్రికెట్ ఆడి టోర్నీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అభిమానుల దృష్టంతా స్టార్ ఆటగాళ్లపైనే ఉంది. టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మను మెదక్ జట్టు 33 లక్షలకి దక్కించుకున్న ప్రస్తుతం భారత ఏ జట్టుకు నాయకత్వం వహిస్తోన్న అతడు ఈ టోర్నీలో ఆడతాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. భారత జట్టు పేసర్ హైదరాబాద్ కుర్రాడు మహమ్మద్ సిరాజ్ ఈ నెల 26 నుంచి వరంగల్ వారియర్స్ జట్టుకి అందుబాటులో ఉంటాడని సమాచారం. స్టార్ ప్లేయర్లు మైదానంలోకి దిగితే టోర్నీకి మరింత క్రేజ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావం, కరవు ఆందోళనలతో నీటి లభ్యతపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. జలాశయాల్లో నీరు తక్కువగా ఉండడం, ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోగా ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు లేనందున ప్రాజెక్టులకు వచ్చే వరద జలాలపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలతో చర్చలు జరిపి నీటి విడుదలకు విజ్ఞప్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వారంలోనే నీటిపారుదల శాఖ అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక అధికారులను కలిసి కోయినా, నారాయణపూర్ వంటి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయాలని కోరనున్నట్లు సమాచారం. ఈ నెల 25న తుంగభద్ర డ్యాంలో కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులను కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. ఆ సమావేశంలో నీటి వినియోగం, విడుదల అంశాలపై రాష్ట్రాల సీఎంలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఎగువ రాష్ట్రాలకు కొంతమేర వరద వచ్చినా తమకు అందులో కొంత నీరు ఇవ్వాలని ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. విద్య, సంక్షేమం, ఉపాధిలో బీసీల సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా జూలై 14 నుంచి 24 మధ్య హెచ్ఎండిఏ పరిధిలోని మైదానాల్లో కులవృత్తుల ప్రదర్శన, మట్టికుండల స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నుంచి బీసీ వసతి గృహాల విద్యార్థులకు అన్ని రకాల వస్తువులతో కలిసి వెల్కమ్ కిట్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజాభవన్లో బీసీ అభివృద్ధి శాఖ అధికారులు, సంక్షేమ శాఖ అధికారులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీ సంక్షేమ హాస్టళ్లలో నెలాఖరులోగా ప్రవేశాలు పూర్తి చేసి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని పొన్నం సూచించారు. రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో 12 యూట్యూబ్ ఛానళ్ల ద్వారా నిరంతరం పోటీ పరీక్షలకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నామని వెల్లడించారు. సిద్దిపేటలో నిర్మించిన స్టడీ సర్కిల్ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వరంగల్ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ పార్టీ లక్ష్యమని స్పష్టం చేసిన ఆమె పాంచజన్యం ఎజెండాతో ప్రజల్లోకి వెళుతున్నట్లు ప్రకటించారు. హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్ వెస్ట్ పార్టీ కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉద్యోగాలు, సామాజిక న్యాయం అనే 5 ప్రధాన అంశాలతో తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకువెడుతున్నామని తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి జూలై 20 వరకు గడువు ఇస్తున్నామని, అప్పటికి పరిష్కారం చూపకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని కవిత హెచ్చరించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కావచ్చు అనేక రకాల కార్యక్రమాలు చేసినామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వరంగల్లో ఇండ్లు లేని పేదలు అనేకం ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 5,200 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్తే దానికి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు. ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ మామ్నూర్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇగో అన్నారు. కానీ ఇంతవరకు కూడా రైతుల దగ్గర పోలేదు, భూసేకరణ జరగలేదు. సరే, ఆ కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఫినిష్ అయినా కూడా 90% స్థానికులకే అందులో ఉద్యోగాలు ఇవ్వాలి. ఉచిత పథకాలతో అభివృద్ధి గాడి తప్పుతోందని, వాటితో జరుగుతున్న నష్టాలపై పెద్ద ఎత్తున చర్చలు అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
బ్యాంకింగ్ వ్యవహారాల నిపుణుడు తుమ్మల కిషోర్ రచించిన ఆర్థిక వ్యవస్థకు యుద్ధం సెగ పుస్తకావిష్కరణ జూబ్లీహిల్స్లోని వెంకయ్యనాయుడు నివాసంలో జరిగింది. ఇందులో లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు శ్రీధర్, సీనియర్ పాత్రికేయులు వల్లీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యుద్ధం కారణంగా వచ్చిన క్లిష్ట పరిస్థితులను భారత్ తట్టుకున్నట్లు ఏ దేశం తట్టుకోలేదని జయప్రకాష్ నారాయణ చెప్పారు. కేవలం 3 నెలల్లో కేంద్రం 4 లక్షల కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేసిందని వెల్లడించారు. ఆర్థిక విషయాలు, హద్దుమీరుతున్న ఉచితాలపై కూడా విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిజ్ఞానం ఎంతో అవసరమని వెంకయ్యనాయుడు అన్నారు. సమకాలీన ఆర్థిక సవాళ్లపై తుమ్మల కిషోర్ సమయానుకూల పుస్తకాన్ని రాశారని ప్రశంసించారు. ఈ యుద్ధాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా సామాన్యుడి బడ్జెట్ నుంచి దేశ జీడిపి వరకు అన్నిటినీ ప్రభావితం చేస్తాయి. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. అదృష్టవశాత్తు మన ఆర్థిక వ్యవస్థ ఇంకా పెద్ద కుదుపుకి లోను కాకుండా నడుస్తూ 7.3% జీడిపి గ్రోత్ రేట్ వచ్చింది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా 1 ఆర్థిక పరిజ్ఞానం, 2 ఆర్థిక క్రమశిక్షణ, సామాన్యుడి నుంచి పరిపాలకుడు దాకా అందరూ పాటించాల్సిన అవసరంతో ఉంది. సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. 1-2 రోజుల్లో అతన్ని అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే సీఐ ఇంటి వద్ద నిఘా కోసం సిబ్బందిని మోహరించారు. వివిధ సెక్షన్ల కింద అతనిపై కేసులు నమోదు చేశారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో 2 రోజుల నుంచి దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. టాస్క్ ఫోర్స్ కృష్ణలంక స్టేషన్ సిబ్బందిని దర్యాప్తు బృందాలు విచారిస్తున్నాయి. వీరి నుంచి స్టేట్మెంట్ల రూపంలో కీలక వివరాలు రాబడుతున్నట్లు సమాచారం. సాయికృష్ణ శవాన్ని శ్మశాన వాటికలో దహనం చేశారని అతని తల్లి ఆరోపించిన నేపథ్యంలో అక్కడ విచారణ చేశారు. పటమట సిఐ పవన్ కిషోర్ కృష్ణలంకలోని స్వర్గపురిలో విద్యుత్ కట్టెల దహన వాటికల పరిసరాలను పరిశీలించారు. తర్వాత ఆఫీస్ రూమ్కు వెళ్లి కంప్యూటర్లో ఆయా తేదీల్లో దహనం చేసిన మృతదేహాల వివరాలను పరిశీలించారు. శవాల దహనం విషయంలో అనుసరిస్తున్న ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేడు జరగనుంది. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఇందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. భారత్ సహా విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,440 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 22,79,000 మందికి పైగా విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో ప్రశ్నపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో ఎన్టీఏ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సాధారణ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. పరీక్షల సమర్థ నిర్వహణకు 2 లక్షల మందికి పైగా సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. మే 3న నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయింది. దీంతో ఎన్టీఏ దానిని రద్దు చేసి మరోసారి పరీక్ష నిర్వహిస్తోంది. భారత భద్రతా వ్యూహాత్మక శక్తికి ఈశాన్య ప్రాంతం కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శనివారం మేఘాలయలోని షిల్లాంగ్లో ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశ భౌగోళిక రాజకీయ దృక్పథంలో ఈశాన్య ప్రాంతం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా వివరించారు. యాక్ట్ ఈస్ట్ విధానంలో కూడా ఈశాన్య ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భారతదేశ వ్యూహాత్మక గమ్యంలో ఈశాన్య ప్రాంతం అంతర్భాగమన్న రాజ్నాథ్ సింగ్ సరిహద్దులు, నదులు, సంస్కృతి ఇక్కడ లోతుగా ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ భద్రతలో తూర్పు కమాండ్ కీలకమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో యుద్ధాలు స్వభావంలో భారీ మార్పులు వచ్చాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. హైబ్రిడ్ ముప్పులు, సైబర్ సవాళ్లు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, లాజిస్టిక్స్, సప్లై చైన్ డైనమిక్స్, భద్రత, డ్రోన్ల వినియోగం వంటివి ఇప్పుడు యుద్ధాల్లో కీలక అంశాలుగా మారాయని వివరించారు. సైనిక సన్నద్ధతలో సమూల మార్పులు అవసరమని భద్రతా సిబ్బందిని ఉద్దేశించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కైలాస మానసరోవర్ యాత్ర ఆరంభమైంది. సిక్కిం గవర్నర్ ఓంప్రకాష్ మాథుర్ ఇండో చైనా సరిహద్దులోని నాథులా పాస్ వద్ద పచ్చజెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నిరాటంకంగా యాత్రను పూర్తి చేయాలని ఆకాంక్షిస్తూ యాత్రికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బృందంలో 4 సమన్వయ అధికారులు, 1 వైద్య అధికారితో పాటు 44 మంది యాత్రికులు ఉన్నారు. శీతల వాతావరణానికి అలవాటు పడేందుకు ఈ బృందం సిక్కింలో 4 రోజుల పాటు బస చేసింది. ప్రస్తుతం వీరు నాథులా పాస్ ద్వారా టిబెట్లోకి ప్రవేశించారు. పవిత్ర కైలాస పర్వతం, మానసరోవర్ మార్గంలో కీలక మజిలీ అయిన గ్యాంగ్జే వైపు వీరు పయనమయ్యారు. కరోనా వల్ల 5 ఏళ్ల పాటు ఈ యాత్రకు అంతరాయం ఏర్పడగా గత ఏడాది పునః ప్రారంభమైంది.